నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేరికపూడి సమీపంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్, ప్రయాణికులు క్షేమం. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున మరో డంపింగ్ యార్డ్. ఆశ్చర్యపడాల్సిన పని లేదు, అవుననే చెప్పాలి. బాధ్యత ఎవరిది? మహిళలకు శక్తి యాప్పై అవగాహన స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో. రావిపాడులో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ, మెటీరియల్తో పాటు భోజనం ఉచితం. నకరికల్లులో రాత్రికి రాత్రే 3 షాపుల్లో దొంగతనాలు, స్థానికుల్లో ఆందోళన. గురువు దైవంతో సమానం, గురుపూజ మహోత్సవంలో డిఎస్పీ హనుమంతరావు. 1008 అన్నమయ్య లడ్డూలతో శ్రీ వెంకటేశ్వరుని సహస్రనామ గోవింద సేవ. రాష్ట్రంలోని 66 రంగాల ప్రైవేటు కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. 2012, 2017, 2022 సంవత్సరాలలో అమలు చేయాల్సిన వేతన సవరణలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని నాయకులు విమర్శించారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వెంటనే వేతనాలను సవరించి కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిత్యం కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మురికిలో పనిచేస్తుంటే ఎందుగా మా పిడుగురాళ్ళు ఉండవు. ఎస్ ఆంజనేయ నాయక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ పరిశ్రమల్లో, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఆఫ్ కాస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గత నెల రోజుల నుంచి సర్వేలు నిర్వహించి ఈరోజు 30-31వ తారీఖున 2 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మహేష్, సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానివ్వండి, ఇవాళ అనేక సెక్షన్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మందికి కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. ఓ పక్క మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయక ఎన్నో లక్షల కుటుంబాలు ఇవాళ రాష్ట్రంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మేము ఎన్నో ఏళ్ళుగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలకి కనీస వేతనాల బోర్డు అమలు చేయమని, కనీస వేతనాలు అమలు చేయమని చెప్పి, అయినా కూడా ప్రభుత్వం లెక్క చేయట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పంచాయతీ, మున్సిపాలిటీ, గ్రామ సేవకులు, ఏఎన్ఎంలు, అదేవిధంగా అన్ని రకాల సిమెంట్ ఫ్యాక్టరీలో వీటిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతోటి, సెకండ్ ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరితోటి ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆఫీస్లో మెమోరాండం ఇచ్చాం. 2007లో కనీస వేతనాల బోర్డు సవరించారు. 2007 నుంచి దాదాపు 19 సంవత్సరాలైనా సరే ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. ఒక్క పైసా కూడా పెంచాల. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మట్టికి ఇప్పటికి 4 సార్లు పెంచుకోవడం జరిగింది, కానీ వీళ్ళు వేతనాల మట్టికి పెంచలేదు. అందుకోసమే కనీస వేతన బోర్డుని వెంటనే యాక్టివేట్ చేయాలని చెప్పేసి, వీళ్ళకి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరించాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. నరసరావుపేట ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో మహిళా ప్రయాణికులు, మహిళా ఉద్యోగులకు శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను ఇన్స్టాల్ చేయించి అత్యవసర పరిస్థితులలో డైల్ 112 ద్వారా వెంటనే పోలీసులు సహాయం పొందే విధానాన్ని వివరించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన ఈ యాప్లో SOS, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు చందోలు వెంకట సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్తులూరి సుబ్బు, కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు, ఐనవోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి నూతన అధ్యక్షుడిగా నియమితులైనటువంటి సోదరుడు చందోలు ప్రకాశ్రావు గారు ఈరోజు నర్సరావుపేట రావడం జరిగింది. గతంలో 2 సంవత్సరాల పాటు నేను పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో ఉన్న అందరినీ కలుపుకొని ముందుకు సాగడం జరిగింది. దానిలో భాగంగా 2 సంవత్సరాల నా కాల పరిమితి పూర్తయిన సందర్భంగా నేను కొత్త అధ్యక్షుడిని నియమించాలని చెప్పటం, అలానే జిల్లా వాళ్ళంతా సహకరించడం, జిల్లాలో 3 పోటీ రాగా అందరినీ కూర్చోబెట్టి మహాసభను గౌరవిస్తూ పల్నాడు జిల్లాలో ఒక ఎన్నిక నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా పోటీ వచ్చిన 3లో నుంచి చందోలు సూర్యప్రకాశ్రావు గారు మహాసభకు అనుగుణంగా వాళ్ళు కోరుకున్నట్లాగానే అదేవిధంగా పల్నాడు జిల్లాలో 2 వర్గాలు కాకూడదని అందరూ కలిసి ముందుకు సాగాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు చందోలు సూర్యప్రకాశ్రావు గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆయన్ని పల్నాడు జిల్లాకి 2026-28 సంవత్సరాలకి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగే విధంగా కూడా తీర్మానం చేయడం జరిగింది. నా పేరు చందోలు సూర్యప్రకాశ్రావు నగరికల్లు. నన్ను 4 రోజుల క్రితం పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా మన దక్షిణ మాజీ అధ్యక్షులు అత్తులూరు సుబ్బారావు గారు మరియు ఐనోలు సాంబశివరావు గారు, గట్టుపల్లి సత్యనారాయణ గారు నియామకం జరిగింది. నాకు నియామకం చేశారు. అట్లాగే ఆర్యవైశ్య మహాసభ వాళ్ళు కూడా ధృవీకరించారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా నేను గౌరవార్థం ఎమ్మెల్యేలను కలుస్తున్నాను. కన్నా లక్ష్మీనారాయణ గారిని, పత్తిపాటి పుల్లారావు గారిని, అట్లాగే ఈరోజు అరవింద్ బాబు గారిని కూడా కలిసి మా జిల్లా ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి కావాల్సిన అవసరాన్ని బట్టి మీ దగ్గర కలుస్తామని చెప్పాము. మరియు స్థానిక సంస్థల్లో మరి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్సు మరియు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు మా ఆర్యవైశ్యులకి అత్యధికంగా ఇప్పించాల్సిందిగా కోరాము. అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అట్లాగే ప్రభుత్వ పరంగా మా వయసులకు అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలు మరియు ఎంఎస్ఎంఈ పథకాలు అన్నీ కూడా మా జిల్లాలో మన 7 ఎమ్మెల్యేలని కలిసి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాము. అట్లాగే జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ మా సహకారాన్ని అందిస్తూ జిల్లాలోని ఆర్యవైశ్యులందరినీ బలోపేతం చేస్తామని తెలియపరుస్తున్నాను. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మా నకరికల్లు వాస్తవ్యులు చందోలు ప్రకాశ్రావు గారికి ఈ పదవి రావటం మా నకరికల్లు ఆర్యవైశ్యులందరికీ మంచి గర్వకారణం. మరి మా నకరికల్లికి మొట్టమొదటిసారిగా జిల్లా పోస్ట్ ప్రపోజల్ చేసిన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మీ గారికి, అలానే టీజీ వెంకటేష్ గారికి, అలాగే టీజీ భరత్ గారికి, మన గౌరవాధ్యక్షులు మా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సుబ్బు గారికి, అత్తులూరు సుబ్బారావు గారికి, అలానే అనుమోల్ సాంబశివరావు గారికి, గట్టుపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో స్టేడియం సమీపంలో రహదారి పక్కనే చెత్త పేరుకుపోవడంతో ఆ ప్రాంతం మరో డంపింగ్ యార్డును తలపిస్తోంది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్త డబ్బాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు ప్రజలు వాటిని ఉపయోగించకుండా రోడ్డుపైనే చెత్త వేయడంతో దుర్వాసన వెదజల్లుతూ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం చుట్టూ నివాస గృహాలు, వ్యాపార సంస్థలు ఉండడంతో పాటు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డుపై వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారి దోమలు, ఈగలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు చెత్తను రోడ్డుపై వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా తడి, పొడి చెత్తను ప్రత్యేకంగా డస్ట్బిన్లలో వేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్యం అధికారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నరసరావుపేట మండలంలోని రావిపాడు గ్రామంలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు 35 రోజులు ఉచిత బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సు నిర్వహిస్తున్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజనం, అవసరమైన మెటీరియల్ను కూడా అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ నీలోపార్ తెలిపారు. ఇప్పటికే 20 రోజులుగా శిక్షణ కొనసాగుతుండగా శిక్షణ నాణ్యతతో పాటు ఉచిత వసతులు కల్పించడం పట్ల శిక్షణ పొందుతున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ తమకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. నర్సరావుపేట నుంచి వస్తున్నాను సార్. ఓకే, నేను ఇక్కడ నేర్చుకోవడానికి కోర్స్ వచ్చేసి బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను.
దీనిలో ఈడిపి క్లాసెస్లో ఐస్ బ్రేకింగ్ క్లాస్ అనేది జరిగింది మాకు. దాంట్లో మేము ఒకరినొకరు ఇంట్రడక్షన్ చేసుకోవడం కానీ, అబ్జర్వేషన్ అంటే వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకళ్ళ ద్వారా ఒకరిని పరిచయం చేసుకోవడం, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నారు అనేది మేము నేర్చుకున్నాము. నా పేరు సుహాసిని, మాది నర్సరావుపేట అండి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్. యాక్చువల్గా నేను బ్యూటీ పార్లర్లో ఈ కోర్స్ అంటూ నేర్చుకున్నాను. కానీ నాకేమనిపించిందంటే నేను కట్టిన అమౌంట్కి నాకు అక్కడ న్యాయం జరగలేదు. కానీ అదే టైంలో నాకు ఆర్సెట్టి గురించి తెలిసింది, నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అప్పుడే నేను ఇన్స్టాల్లో కూడా చూసిన తర్వాత నాకు ఇక్కడ న్యాయం జరగలేదు, డెఫినెట్గా దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. కానీ నేను నేర్చుకున్న దానికి ఇక్కడికి చాలా వేరియేషన్ అంటూ కనిపించిందండి. 100% పూర్తి న్యాయం అయితే ఇక్కడ జరిగింది. మాకు అన్ని సబ్జెక్టులు డీటెయిల్గా స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని సబ్జెక్టులు డీటెయిల్గా చెప్తున్నారండి. డైరెక్టర్ మేడము మాకు రోజు క్లాస్కు వచ్చి ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నారు. మేము కూడా ఒక మదర్ లాగా, మా ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు ఈరోజు ఇది జరగలేదు, ఇది బాగుంది అని చెప్తున్నాము. నెక్స్ట్ డే దాన్ని సరిచూస్తున్నారు. मैं अतिया कुलसुम नशरापेट से आ रही हूँ. एक्चुअल से हमारे घर में कौन भी बाहर का आते नहीं, सीख लेने के वास्ते भेजते नहीं है. मैं हमारे फ्रेंड के ज़रिए से यहाँ पर आई थी ब्यूटिशियन कोर्स सीखने के लिए. एक्चुअल से मुझे ब्यूटिशियन के बारे में कुछ भी नहीं पता. मैं तो कभी नहीं जाती थी, मगर यहाँ पर आने से आईब्रोज वैक्सिंग सब कुछ हमारे मैडम के द्वारा हम सब कुछ जान चुके हैं और हम खुद कोशिश करते हैं कि इससे आगे बढ़े. ఓకే, నా పేరు శ్రీదేవి అండి. నేను నర్సరావుపేట నుంచి వచ్చాను. నేను ఇన్స్టాలో చూసానండి, ఇది మేడం గారు చెప్పారు, అందరూ హౌస్ వైఫ్స్ వచ్చి నేర్చుకోవచ్చు అని ఇన్స్టాలో యాడ్ ఇచ్చారు. అది చూసి అసలు నన్ను తీసుకుంటారా లేదా అనే ఉద్దేశంతోనే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేడం అన్నారు ఎవరైనా సరే ఎలిజిబులే, లేడీస్ ఎవరైనా సరే వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చు అని చెప్పారు. వచ్చి ఇప్పటికీ 21 days అవుతుందండి మా క్లాస్ స్టార్ట్ అయ్యి. నేను Day 2 నుంచి వచ్చాను. ఇప్పటివరకు కూడా మేము ఎక్కడ 1 రూపీ అయితే ఇక్కడ ఏమీ పెట్టలేదండి. మేడమే ప్రోడక్ట్స్, ఫుడ్ అన్నీ ఇస్తున్నారు, అంతా బాగుంది. ఫ్యాకల్టీస్ కూడా ఫ్రెండ్లీ నేచర్లో చాలా బాగా అన్నీ నేర్పిస్తున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధులు ఉద్దమ్ సింగ్ 86వ సంస్మరణ సభను జయప్రదం చేయండని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు లైవ్ SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో PDM ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది చాలా అతి ఘోరమైన సంఘటన. ఆ సంఘటన సందర్భంలో అక్కడ ప్రజలకి మంచినీళ్ళు సప్లై చేస్తూ తదుపరి ఆ మారణకాండ ప్రత్యక్షంగా చూసి 20 ఏళ్ల తర్వాత ఆ మారణకాండ కారకుడైన జనరల్ డయర్ని ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ అతనికి సన్మానం జరుగుతూ ఉంటే ఉద్దమ్ సింగ్ అనే ఒక యువకుడు అతన్ని చంపి జలియన్ వాలాబాగ్ మారణకాండకి కారకుడిని శిక్షించిన ఘనత అనేటువంటిది ఒక భారతీయుడిగా ఉద్దమ్ సింగ్ సాధించాడు. అంటే భారత ప్రజల యొక్క మనోభావాలని, వాళ్ళ మీద జరిగిన దారుణ మారణకాండాలకి ప్రతీకారం తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఉద్దమ్ సింగ్. అలాంటి వ్యక్తిని అక్కడ ఉరితీశారు. సరిగ్గా రేపటికి 86 ఏళ్ళు ఆయన ఉరికంబాన్ని ముద్దాడి. ఈ సందర్భంలో రేపు మేము ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఆయన సంస్మరణ సభలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా గుంటూరులో అరండేలపేట 1వ లైన్లో SC/ST ఎంప్లాయీస్ హాల్లో రేపు ఉదయం 11 గంటలకి సభ జరుగుతూ ఉంది. ఈ సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, విరసవ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే వివిధ సంఘాలకు చెందినటువంటి నాయకత్వం పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నరసరావుపేటలో వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ CI అశోక్ ఆధ్వర్యంలో PNC కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానవ అక్రమ రవాణాను నిర్మూలించి ప్రతి మనిషి స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే 1098, అత్యవసర సేవల కోసం 112కు వెంటనే సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. జూలై 30 ఈరోజు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా
నరసరావుపేట సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గవర్నమెంట్ 2వ ఏఎన్ఎంల యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఏళ్లుగా సేవలందిస్తున్న 2వ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము అవుట్ సోర్స్ సెకండ్ ఏఎన్ఎంస్వి. మేము గత 2008లో నుంచి మేము జాయిన్ అయ్యాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము 18 సంవత్సరాల నుంచి మేము సెకండ్ ఏఎన్ఎంలో మేము పనిచేస్తున్నాము. కానీ మా పనిని ఎవరు గుర్తించలేకపోతున్నారు. మా చేత అయితే కష్టం చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్సీడీల భారము, మరి యాప్ల భారం ఎక్కువగా ఉన్నది. మరి అక్కడ డిప్యుటేషన్ లేకపోతే అక్కడ మమ్మల్ని డిప్యుటేషన్ వేస్తున్నారు. మరి కరోనా టైంలో కూడా మేము ఎంతో కష్టపడి మరి పని చేసాము. అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. మా చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా మా పని భారాన్ని మరి ఎవరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మరి మా యందు దయ ఉంచమని మేము అడుగుచున్నాము. మేము ఎందుకు మరి ఈ రకంగా మరి 62 సంవత్సరాలు వచ్చినా కూడా మమ్మల్ని ఒట్టి చేతలతోనే మమ్మల్ని దించేస్తున్నారు. నరసరావుపేట ఇసప్పాలెం వద్ద వినాయక విగ్రహాల తయారీ కేంద్రం సమీపంలో రహదారి పక్కనే చెత్తకు నిప్పండించడంతో దట్టమైన పొగ వ్యాపిస్తుంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానికులు పొగతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వెంటనే చెత్త దహనాన్ని నిలిపివేసి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నరసరావుపేట విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ డిఏలు, పదోన్నతులు, పాత పెన్షన్, ఆరోగ్య పాలసీ, ఖాళీల భర్తీ, ప్రైవేటీకరణ నిలిపివేత తదితర 20 డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరింది. ముజఫర్ అహ్మద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 రాష్ట్ర అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు విద్యుత్ రంగంలో షిఫ్ట్ ఆపరేటర్లు కానీ, అదేవిధంగా వాచ్మెన్లు కానీ, కొత్తగా తీసుకున్న ఆపరేటర్లు కానీ పెరిగిన ధరల్లో వేతనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మారిన పరిస్థితుల్లో మీటర్ రీడర్సు, బిల్ కలెక్టర్సు అనేక మంది ఈరోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నా సరే విద్యుత్ యాజమాన్యం స్పందించడం లేదు. డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయము. అదేవిధంగా కొత్త ఆపరేటర్స్కి అయితే ఫీల్డ్ అసిస్టెంట్లకు 21,000, 18,000 మాత్రమే ఇస్తున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ కటింగ్ పోగా అచ్చం మనకు మిగులుతుంది 16,000 మాత్రమే. కంప్యూటర్ ఆపరేటర్స్కి, ఏటీపీ ఆపరేటర్స్కి 8,000, 10,000 ఇస్తున్నారు. 21,000 కోట్ల రూపాయలు భారాలు వేసిన డబ్బులు ఎటుపోయింది. నరసరావుపేట మండలం ఎల్లమందలో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ఒక ప్రైవేటు ప్రోగ్రాంకి హాజరై ఎస్సీ ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే స్కూల్కి రావడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. ఒక్కసారిగా పిల్లలందరూ కేరింతలతో, నృత్యాలతో స్వాగతం పలికారు. మన ఎమ్మెల్యేకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. పిల్లల చదువులు, యోగక్షేమాలతో పాటు వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి మన సారు ఉపాధ్యాయులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, పురుషులు సమాన హక్కులు, సమాన అవకాశాలు పొందినప్పుడే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రతినిధులు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని బరంపేట షాదీఖానా కళ్యాణ మండపంలో DBRC ఆధ్వర్యంలో లింగ సమానత్వం అంశంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిక్షణలో లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యత, సెక్స్ మరియు జెండర్ మధ్య తేడాలు, లింగ వివక్షకు దారితీసే సామాజిక మోస పద్ధతులు, కుటుంబం, విద్య, ఉపాధి, కార్యాలయాలు మరియు గ్రామస్థాయి నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మండల కేంద్రమైన నకిరికల్లులో బుధవారం రాత్రి వరుసగా 3 షాపుల తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 40,000 నగదు, ఒక సెల్ ఫోన్, కొన్ని సిగరెట్ ప్యాకెట్లు అపహరించినట్లు యజమానులు తెలిపారు. జ్వాలా వెంకట నరసింహ మొబైల్ షాపులో 34,000, త్రివేణి ఫ్యాన్స్ అండ్ స్టోర్లో 4,000 రూపాయలు, అరబిక్ మొబైల్ షాపులో రిపేర్ మొబైల్ తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్ల చోరీలు జరగగా మళ్ళీ ఒకే రాత్రి 3 షాపుల్లో దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాత్రుల యందు పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుచున్నారు.
అండి. మాది నగరకల్లో మన మొబైల్ షాపు. మా షాపులో 34,000 పోయినాయి. షాప్ ఓపెన్లో ఉందండి. అది వేరే వాళ్ళు చెప్పారు, మా షాప్ ఎదురోళ్ళు. షాప్ ఓపెన్లో ఉంటే ఓపెన్ చేసి చూస్తే 34,000 పోయినాయి. మిగతా ఐటమ్స్ కానీ ఏది పోలేదు. రాత్రి 8 గంటలకి క్లోజ్ చేసామండి. ఉదయం తెల్లవారుదామని వచ్చి చూసేసరికి షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి సగం ఎత్తి ఉన్నాయండి. షాపులో గల్లాపెట్టలో ఉన్న 4,000 రూపాయలు దొంగిలించబడిందండి. పోలీస్ స్టేషన్కి కోతవేడు దూరంలో ఉందండి మా షాపు. ఇది రెండోసారి ఈ విధంగా జరగటం, కాబట్టి యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఇన్ఫార్మ్ చేశాం సార్. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం నగరికల్ స్టేషన్లో. దీని మీద యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా. ఈ విధంగా నగరికల్లో ఒకే రోజు 3 షాపుల్లో జరిగినాయి సార్ థెఫ్ట్లు. నైట్ మేము 9:30కి షాప్ మూసామండి. నిన్న నైట్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7:30కి మా ఫాదర్ బయటకు వచ్చి చెక్ చేసరికి షట్టర్ కొంచెం ఓపెన్ చేస్తుంది. షట్టర్ ఓపెన్ చేసి ఉంది ఏంటి అని ఆలోచించి మా ఫాదర్ కొంచెం ఓపెన్ చేసి చెక్ చేస్తే దొంగతనం జరిగిందని, తాళాలు కూడా లేవు. సో అప్పుడు ఏం చేసి మా కుర్రోడికి ఫోన్ అడిగాం, తాళాలు నువ్వు తీసావా అంటే వాడు తీయలేదు అన్నాడు. సో వెంటనే మా డౌట్ వచ్చి షట్టర్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాం. సామాన్లు అన్నీ ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అనే ఉద్దేశంతో మెలకుండా ఉన్నాం. ఒక 10 నిమిషాల తర్వాత అన్నీ చెక్ చేసుకుంటే ఏమొచ్చింది, ఒక ఫోన్ మిస్ అయింది, కౌంటర్లో డబ్బులు కొంచెం మిస్ అయినాయి. సో అప్పుడు డౌట్ వచ్చి అది కన్ఫర్మ్గా దొంగతనం జరిగిందని మేము కన్ఫర్మ్ అయ్యాం. వెంటనే స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని ఫిర్యాదు చేసాం. మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఒక 1 అవర్ 9:30 తర్వాత మార్నింగ్ ఈరోజు 9:30కి వేరే వాళ్ళు కూడా చెప్పారు, మా దాంట్లో కూడా ఇలా దొంగతనం జరిగిందని. వేరే వాళ్ళు కూడా చెప్పారు, మా దాంట్లో కూడా దొంగతనం జరిగింది. టోటల్గా ఈరోజు మొత్తం 3 షాపులో దొంగతనం జరిగినాయి. రెండో షాప్లో దొంగతనం జరిగిన మొబైల్ షాప్లో వచ్చేసి 34,000 డబ్బులు ఉన్నాయి. కొన్ని ఫోన్లు కూడా ఉన్నాయి. ఫోన్లు ఏం తీసుకోలేదు, 34,000 డబ్బులు మాత్రమే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకో చిల్లర కొట్టు వాళ్ళని అడిగాం, అంటే ఫ్యాన్సీ షాప్ వాళ్ళది, వాళ్ళ ఫ్యాన్సీ షాప్ వాళ్ళని అడిగాం, మీ దాంట్లో ఏమైందండి అని. మా దాంట్లో 4,000 కౌంటర్లో ఉన్న డబ్బులు 4,000 పోయినాయి అని చెప్పారు. మిగతా ఏమైనా వస్తువు పోయినాయి అంటే ఏం పోలేదు, 4,000 డబ్బులు మాత్రం పోయినాయి. మా దాంట్లో కూడా చాలా ఫోన్లు ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్, అంటే బాక్స్ బిల్లు మొత్తం ఉన్నది ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఒకటే తీసుకెళ్లారు. వీళ్ళ దాంట్లో ఏమో 40,000 క్యాష్ తీసుకెళ్లారు, వాళ్ళ దాంట్లో ఏమో 4,000 క్యాష్ తీసుకెళ్లారు. ఇది జరిగింది. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసి వచ్చేసాం. గురు పౌర్ణమి సందర్భంగా నరసరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో గురు పూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట డిఎస్పి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వితరణ యోగి జనార్దన్ గురూజీతో పాటు నూతన బోధక యోగాచార్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సౌర్వరి యోగి అడ్డగిరి రమేష్ను ఘనంగా సన్మానించారు. అనంతరం డిఎస్పి హనుమంతరావు మాట్లాడుతూ, గురువు దైవంతో సమానం, గురువులను పూజించడం ప్రతి ఒక్కరికి లభించే మహాభాగ్యం. ఒక్కరోజు మాత్రమే కాకుండా జీవితాంతం గురువుల పట్ల భక్తి గౌరవంతో మెలగాలని అన్నారు. కార్యక్రమంలో యోగా సాధకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాక్చువల్ గురువు గారిని మనం పూజ చేసుకోవటం అనే ప్రక్రియకి టైం ఏం లేదండి. ఇప్పుడు అప్పుడు అని ఏం లేదు. 24/7 గురువు గారిని ఎవరైతే పూజిస్తారో అంటే మనం దైవాన్ని పూజిస్తున్నట్టే, దైవాన్ని మనం ఆహ్వానిస్తున్నట్టే, దైవం మనతో ఉండమని ఆహ్వానిస్తున్నట్టు. తల్లి తండ్రి గురువు దైవం, గురువు తర్వాత దైవం ఉన్నారు అంటే గురువుగారు మనతో ఉంటేనే దైవం మనతో ఉంటారు. సో ఈ ఆలోచనే ఉండాలి తప్ప గురువుగారిని మనం సత్కరించేదానికి టైం కానీ అన్నిసార్లు అని కానీ దానికి ఎలాంటి ఆలోచన అవసరం లేదు. ఎవరికి హ్యాపీగా ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, వేదికల మీద చేయొచ్చు, ఎక్కడ చేసినా గురువు వారు గురుస్థానం ఉంటుంది. ఒక జ్ఞాన సంపన్నుడైనటువంటి గురువు గారిని మనం, ఆ జ్ఞాన సంపన్నుడైన గురువు గారు మనకంటే కొంచెం మనకి చెప్పేటువంటి మంచి విషయాల్ని గ్రహించేటువంటి వ్యక్తులు అయితే చాలు. నరసరావుపేట పట్టణంలోని పాలపాడు రోడ్డులో వేంచేసి ఉన్న చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1,008 అన్నమయ్య లడ్డులతో సహస్రనామ గోవింద సేవను ఘనంగా నిర్వహించారు. అలాగే అష్టలక్ష్మి దేవతలకు 108 అన్నమయ్య లడ్డులతో మహాలక్ష్మి నామ సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తలు అర్చకులు తెలిపారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
వెనుకొండ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి వెనుకొండ వస్తున్న సమయంలో మేరికపూడి దాటిన తర్వాత వర్షానికి స్కిడ్ అయి ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత బస్సులో ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. మేరికపూడి దాటిన తర్వాత జరిగింది సంఘటన. ఏమైందండి అసలు? బస్సు స్కిడ్ అయిందని చెప్తున్నారండి. సడన్ గా రోడ్డు దాటింది. అందరికి ఎవరికి ఏం జరగలేదు. కాకపోతే భయపడి కొంతమంది కింద ఒకరి మీద ఒకరు పడారు. ఫాస్ట్ గా దిగిపోయారు ఎటోళ్ళు అటు. ఎవరికి గాయాలు లేవుగా? ఎవరికి ఏం గాయాలు కాలేదు. మా అమ్మమ్మకి పడి కాలు దోకపోయింది. కొంచెం పెద్ద ఆవిడ. హాస్పిటల్ నుంచే వస్తున్నాం మేము ఇప్పుడు విజయవాడ నుంచి. నరసరావుపేట పట్టణంలోని చిలకలూరుపేట రోడ్డులో ఉన్న జయలక్ష్మి మారుతి షోరూంలో గురువారం న్యూ బ్రీజా కారును బ్రేక్ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, వంశీకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చోళమండల్ ఫైనాన్స్ మేనేజర్ కోటిరెడ్డి, టీమ్ లీడర్ జై కొండలరావు, షోరూమ్ మేనేజర్ శ్రీరామ్తో పాటు పలువురు సిబ్బంది, అతిథులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నూతన వాహనం విశేషాలను సందర్శకులకు వివరించారు. న్యూ బ్రీజా 1 లీటర్ బూస్టర్ జెట్ టర్బో ఇంజిన్ వస్తుంది అండ్ 1.5 న్యాచురల్ పెట్రోల్ ఇంజిన్. న్యూ లుక్ అయితే చాలా ఫేస్ లిఫ్ట్ మోడల్, చాలా స్టైలిష్గా ఉంది. న్యూ ఫీచర్స్ కూడా చాలా వరకు యాడ్ చేశారు. నేను వచ్చేసి చోళమండలం ఫైనాన్స్ ఏరియా మేనేజర్ని. దీనికి ది బెస్ట్ ఫైనాన్స్ స్కీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి. అండ్ కాంపిటేటివ్ టు నేషనలైజ్డ్ బ్యాంక్స్ తోటి కూడా కాంపిటేటివ్గా 9%, 9.5%లో ఐఆర్ఆర్ మెయింటైన్ చేస్తున్నాం దీనికి. స్పెషల్లీ దిస్ మోడల్ న్యూ లాంచింగ్ వెహికల్ కాబట్టి దీనిలో న్యూ ఫీచర్స్ కూడా చాలా వరకు యాడ్ అయినాయి. ఒకసారి వ్యూ చేస్తే కనుక చాలా బాగుంది. చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కరుణ్ కుమార్ గారు అండ్ వంశీ కరుణాకర్ గారు అండ్ వంశీకృష్ణ గారు ఇద్దరు రావడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్ సాయి మణికంఠ తదితరులు విజయం సాధించారని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలియజేశారు. ఎంపికైన క్రీడాకారులు తిరుపతిలో ఆగస్టు 11 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించాలని కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు, డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ఆకాంక్షించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అథ్లెటిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అథ్లెటిక్స్ పోటీ విభాగాల్లో మన వశిష్ఠ జూనియర్ కళాశాల నుంచి హ్యామర్ త్రోలో
ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి డి సాయి మణికంఠ అండ్ అలాగే షార్ట్ పుట్లో డి దినేష్ సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది. అలాగే 400 మీటర్లు రన్నింగ్లో బి ఐజాక్ పాలు సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది. ఇది మన జిల్లా స్థాయిలో, ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో కేవలం జూనియర్ కళాశాల విభాగంలో మన వశిష్ఠ జూనియర్ విద్యార్థులు మాత్రమే ఈ యొక్క పోటీల్లో గెలుపొందడం అనేది అభినందించదగ్గ విషయం. ఈ యొక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేరికపూడి సమీపంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్, ప్రయాణికులు క్షేమం. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున మరో డంపింగ్ యార్డా, ఆశ్చర్యపడాల్సిన పని లేదు, అవుననే చెప్పాలి, బాధ్యత ఎవరిది? మహిళలకు శక్తి యాప్పై అవగాహన, స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో. రావిపాడులో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ, మెటీరియల్తో పాటు భోజనం ఉచితం. నకిరికల్లులో రాత్రికి రాత్రే 3 షాపుల్లో దొంగతనాలు, స్థానికుల్లో ఆందోళన. గురువు దైవంతో సమానం, గురుపూజ మహోత్సవంలో డిఎస్పి హనుమంతరావు. 1008 అన్నమయ్య లడ్డూలతో శ్రీ వెంకటేశ్వరుని సహస్రనామ గోవింద సేవ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.